498 సెక్షన్ అనగానే అందరికీ ఒక రకమైన ఇది ఉంటుందండి. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. షార్ట్కట్లో 498 కేస్ని ఎలా క్లోజ్ చేయాలో కూడా చెప్తానండి. కంటెంట్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు కేసు వేసేటప్పుడు ఇక్కడే తప్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఛార్జ్ షీట్లో ఉండే పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే డిశ్చార్జ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నది చాలా క్రూషియల్ ప్లే చేస్తాయండి. మన కేసెస్లో ఇవన్నీ యూజ్ అవుతాయి. అవి తొందరగా క్లోజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఫేక్ ఎఫ్ఐఆర్స్కి ఇంకా దారి లేదండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్స్ మెయిన్గా మెంటల్ అండ్ ఫిజికల్ హెరాస్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ డౌరీ డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఖచ్చితంగా ఉండాలి. మనీ మ్యాటర్స్ అవన్నీ కూడా కేసెస్లో వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి 7 years లోపలే మీరు ఈ కేసెస్ వేసుకోవచ్చు. 7 years దాటితే మటుకు అది 498 కింద పనికిరాదు అనమాట. అయితే స్పెసిఫిక్ ఎలిగేషన్స్ చేయాలి. అలాంటివి ఏమీ చేయకుండా అండ్ ఓమ్నివస్ అలిగేషన్స్ అంటే చిన్న చిన్న ఇష్యూస్ మీద భార్యాభర్తలు గొడవ పడడం అట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీరు ఎఫ్ఐఆర్లో రాస్తే మటుకు పనికిరాదండి. అందుకనే కేసు వేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు లేటెస్ట్గా 2025లో ఈ 498 కేసెస్ మీద న్యూ గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. అసలు కేసు వేసేటప్పుడు ఎలాంటి విషయాల మీద వేయాలి, ఏ విషయాల మీద కన్సిడర్ చేస్తారు, ఏ విషయాలు కన్సిడర్ చేయరు అన్నది కూడా ఇప్పుడు మీకు సైటేషన్స్ ఇచ్చాను కదండి. ఇవన్నీ లేటెస్ట్ జడ్జ్మెంట్స్ అనమాట. ఈ లేటెస్ట్ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా మీరు రెఫర్ చేస్తే ఖచ్చితంగా న్యూ గైడ్లైన్స్ ఏంటా అన్నది మీరు తెలుసుకోవచ్చు అనమాట. పాత కేసు మనకు తెలుసు, చాలా ఫేమస్ది, రజనీష్ వర్సెస్ స్నేహ. ఈ కేసెస్ ఆధారంగా ఈ కొత్త కేసెస్లో జడ్జ్మెంట్స్ కొన్ని న్యూ గైడ్లైన్స్ యాడ్ చేసుకుంటూ రెఫర్ చేశారండి. అయితే సో మీ ఈ కేసెస్ మీరు రెఫర్ చేస్తే ఖచ్చితంగా మీకు కేసెస్లో ఉపయోగపడతాయి అన్నమాట ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా. అయితే ఈ వీడియో మీకు చూశాక ఇవి సైటేషన్స్ మీకు ఎలా యూస్ అవుతాయో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్